హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రశాంతి ఫ్రమ్ మెహర్ ప్రశాంతి మాధవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పెసరపప్పు కందిపప్పు వేసి పప్పుచారు కాయబోతున్నాను. ఆనగవేలు పచ్చిమిరకాయలు వేసి ఫస్ట్ పెసరపప్పు వేసి నానబెట్టాను. నిన్న నానబెట్టిన పెసరపప్పు ఈరోజు వేసి నానబెట్టాను. ఇప్పుడేమో నానబెట్టింది ఇందులో వేసి ఉడికించిన తర్వాత ఆనగకాయ ముక్కలు మిగతా కందిపప్పు, నిన్న మిగిలిన కందిపప్పు ఉంటే అది వేసాను. తర్వాత పచ్చిమిరకాయలు ఆనగకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు కారం ఉడకబెడుతున్నాను. ఆల్రెడీ పెట్టి 15 minutes అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే గోరుచిక్కుడుకాయలు నీళ్ళలో వేసి అందులో ఉప్పు వేసి ఉడకబెడుతున్నాను ఫ్రై చేయడానికి. అది ఉడుకుతూ ఉండాలి. 80% ఉడికిన తర్వాత తీసేసి చేసి అప్పుడు ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక ఉల్లిపాయ కట్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను. గోరుచిక్కుళ్ళు ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే తాలింపు పెడుతున్నాను. గోరుచిక్కుడు తాలింపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. శుభ్రంగా వేగేస్తున్నాను. ఇందులో ఉప్పు పసుపు వేసాను, కలిపేసుకున్నాను. గోరుచిక్కులు ఉడకబెట్టినయేమో తోలు చేసి ముక్కల కింద కోస్తున్నాను, చిదుపుతున్నాను. ఇప్పుడు ఉడకబెట్టిన గోరుచిక్కులు ఒలిచేసాను. ఇప్పుడు ముక్కలు వేస్తున్నాను. వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు వేసాను. ఉప్పుతో గోరుచిక్కులు ఉడకబెట్టాను. ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం పసుపు వేసుకోవాలి కదా. ఉప్పు పసుపు ఎలా వేస్తాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. పసుపు చూసుకొని కొంచెం వేసుకొని కారం వేసుకోవాలి.
ఏం చేస్తామంటే కారం, గరం మసాలా వేసాం. ఆల్రెడీ కారంలో ధనియాలు, జీలకర్ర పొడి ఎలాగో ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కాసేపు వేగిన తర్వాత కట్టేయచ్చు.